బాధాకరమైన సందర్భమే. ఆ సందర్భంలో ఆయన కొంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఆయన వైఫ్ కి సంబంధించి నారా భువనేశ్వర్ గారి గురించి కామెంట్స్ చేశారని చెప్పి. అయితే ఆ తర్వాత వైసీపీ దానికోసం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అటువంటి పరిణామం ఏమి జరగలేదు అక్కడ అని చెప్పి. ఏది జరిగినా కొంత ఆయన ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ఆయన చెప్పారు, నేను ఇక ఇందులోకి రావడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్పారు. రావడం ఇష్టం లేదు, ఇక నేను రాను అని చెప్పి చెప్పుకుంటూ ఆయన అప్పుడు చెప్పారు, మళ్ళీ ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతానని చెప్పేసి. నిజంగా అదే జరగబోతోంది. ఇప్పుడు పూర్తి స్థాయి మెజారిటీతో ఆయన అధికారంలోకి రాబోతా ఉన్నారు. ఇప్పటికే క్లియర్ పిక్చర్ కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం వార్ వన్ సైడ్ గా చేసేశారు. ఇవాళ టీడీపీ కూటమికి అనుకూలమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు తిరుపతి నుంచి. గిరినాథ్ రెడ్డి, గిరినాథ్ మీరు మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి చూడరా. గిరినాథ్ మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి రైట్. ఏదైతే గత అసెంబ్లీలో కూడా సరే మాజీ ముఖ్యమంత్రి ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ సభలో నేను ఉండను, ఇది కౌరుల సభలాగే ఉంది, ఇది అసెంబ్లీగా లేదంటూ కూడా సరే ఆ రోజు తాను తిరిగి సీఎం అయితే ఆ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటూ కూడా శబ్దం చేసిన పరిస్థితి ఎట్లా ఉంది. ఇవాళ చూసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూస్తే కూడా అటు కూటమికి వార్ వన్ సైడ్ అయినట్టు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఎట్లా కూడా ఉంది. అటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 14 నియోజకవర్గాలు గాను 13 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అయితే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఒక్క పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు వరుసలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం నియోజకవర్గాల వరకు చూసుకున్నట్లయితే తిరుపతికి సంబంధించి 2 రౌండ్లకు సంబంధించి కూడా సరే 5273 ఓట్ల ఆధిక్యంతో అయితే జనసేన అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాస్ ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 7849 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ముందంజలో ఉన్న పరిస్థితి. అదేవిధంగా కుప్పంలో చూసుకున్నట్టయితే కుప్పంలో భరత్ పైన చంద్రబాబు నాయుడు 6832 ఓట్ల ఆధిక్యంతో ఆయన ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది 4వ రౌండ్ కి. అదేవిధంగా నగిరి నియోజకవర్గం చూసుకుంటే ఏదైతే మంత్రి రోజా ఇక్కడ ఆమెకు టికెట్ రాదంటూ కూడా గతంలో ఎన్నో కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నగిరి నియోజకవర్గం సంబంధించి ఏదైతే గాలి భానుప్రకాష్ పైన 8012 ఓట్లతో గాలి భానుప్రకాష్ రోజా పైన ఆధిక్యంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఓటమి దిశగా కూడా ఆ రోజా వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చంద్ర నియోజకవర్గానికి సంబంధించి 2 రౌండ్ల ఓట్లకు సంబంధించి ఏదైతే 2654 ఓట్ల ఆధిక్యంలో కూడా సరే పరిస్థితి కనిపిస్తుంది. మరి పలంనేరు నియోజకవర్గం సంబంధించి చూస్తే కొద్దిసేపటి క్రితం కూడా సరే 6 రౌండ్లు ఓట్లు లెక్కింపు సమయంలో కూడా సరే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి పైన ఉన్నటువంటి కూటమి వైసీపీ అభ్యర్థి అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా సరే వెంకట్ గౌడ్ వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే అక్కడ అమర్నాథ్ రెడ్డి 4641 ఓట్లు మెజార్టీతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి టఫ్ ఫైట్ ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ 8199 ఓట్ల మెజార్టీలో కూడా సరే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్న పరిస్థితి అయితే చూస్తే ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే మనము తంబాలపల్లి మదనపల్లి లాంటి చోట అయితే స్వల్ప ఆధిక్యంతో టీడీపీ ఉన్నట్టు పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే పొంగనూరు నియోజకవర్గాల్లో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్ర ముందు వరుసలో ఉన్నాడు. ఎంతసేపు పెద్దిరెడ్డి రామచంద్ర మీద టఫ్ ఫైట్ ఇస్తానంటూ కూడా సరే అనేక సందర్భాల్లో పెద్దిరెడ్డి రామచంద్రని విమర్శ చేసినటువంటి బోడి రామచంద్ర మాత్రం కేవలం 1500 ఓట్లు ఆధిక్యంతో కేవలం డిపాజిట్ కూడా రాని పరిస్థితిలో కూడా ఆడ ఉన్నట్టు పరిస్థితి అయితే కూడా ఇప్పటి వరకు కూడా సరే ఫలితాలు చాలా ఆలస్యంగా వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్ గిరి, ఇంకొక విషయం చెప్పాలి. మీరు చిత్తూరు ఇప్పుడు అంటే చిత్తూరు మొత్తంగా చూసుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంకి సంబంధించి వాళ్ళ చర్చ జరుగుతుంది. కుప్పంలో టీడీపీ శ్రేణులు ఎటువంటి మూడ్ లో ఉన్నారు, ఎటువంటి సంబరాలు చేసుకునే ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తోంది? ఓవరాల్ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలకు సంబంధించి కూడా సరే టీడీపీ ముందంజలో ఏదైతే కూటమి ముందంజలో ఉండడంతో అక్కడ భారీ ఎత్తున అయితే సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. నగిరిలో టెంకాయలు కొడుతూ పూజలు చేస్తూ కూడా సరే భానుప్రకాష్ కి గెలుపొందడం దిశగా ఆయన ముందంజలో ఉండడంతో అక్కడ వాళ్ళు సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా నారావారిపల్లిలో నారా చంద్రబాబు సొంత గ్రామైన నారావారిపల్లిలో కూడా సరే అక్కడ ప్రజలందరూ కూడా స్వీట్లు పంచుకుంటూ ఉన్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా ఉంది. అదేవిధంగా
అదేవిధంగా తిరుపతిలో 2 రౌండ్లకి 5,000 చిల్లర ఓట్లు మెజారిటీతో ఉన్నటువంటి కూటమి అభ్యర్థితో కూడా సరే ఏదైతే అటు ఆరణి శ్రీనివాస్ డాక్టర్ పసిపిరెడ్డి హరిప్రసాద్ కూడా వాళ్ళ స్పీట్లు తినిపించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఓవరాల్ గా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సరే కూటమి ముందంజలో ఉండడంతో పాటు అటు ఏపీ వ్యాప్తంగా కూడా సరే దాదాపు గెలుపు దిశగా సరే అటు తెలుగుదేశం ముందంజలో ఉండడంతో అటు ఎక్కడికక్కడ అయితే నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాలు అంటున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గిరి. రైట్, ఒకసారి మనకు ఆర్కే జాయిన్ అవుతున్నారు. ఓవరాల్ గా ఏపీకి సంబంధించి